పేరు వి ప్రభాకర్. చంద్రశేఖర్ అన్న నేను రైతు కూలీ సంఘంలో వ్యవసాయ రైతు రంగంలో అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా కలిసి పనిచేసాం. అనేక పోరాటాల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఢిల్లీ కార్యక్రమం కానీ, అట్లాగే ఇక్కడ పత్తి రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ అనేక పోరాటాల్లో మేము కలిసి పనిచేసి ఒక సంఘాన్ని నిర్మాణం చేసే దాంట్లో బలంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక కుటుంబ సమస్యలు కానీ పార్టీ కమిటీలో జరిగే చర్చలు కానీ మాట్లాడుకునేవాళ్ళం. ఆ నేపథ్యంలోనే తాను చనిపోక ముందు ఒక 4-5 నెలల ముందు ఇది ఏదైతే ఆడియో కొన్నిట్లో రైలు కూత రైలు పట్టాల మీద పడుకున్నట్లుగా ప్రజల్ని నమ్మించే విధంగా వాయిస్ వచ్చింది. అది వాస్తవం కాదు. 4-5 నెలల ముందు మాట్లాడుకున్న మాటలు అవి. అందులో కూడా అంతకుముందు కానీ అప్పుడు కానీ తాను అసంతృప్తితోని పనులు పార్టీలో కానీ సంఘంలో కానీ పనిచేయను అనే సందర్భాలు కొన్ని ఉండేటివి. అట్లా కాదు, మనం కమ్యూనిస్టు పార్టీలో తప్పనిసరిగా ప్రజల మధ్యలో ఉండాలి. సమస్యలు ఏదైతే కమ్యూనిస్టు పార్టీకి ప్రాణవాయువైన నిర్మాణ సూత్రాలు ఉన్నాయో ఆ నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా లోబడి మనం పనిచేయాలి, ప్రజలకు దూరం ఉండొద్దు. అట్లా తనని మేము మాట్లాడుకున్న దాంట్లో కూడా నేను చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో చనిపోయే రోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో ముందు రంగన్న మా సెక్రటరీ తను డయాలసిస్ కోసం వెళ్ళాడు. పోయిన తర్వాత అరగంటనో గంటలో తను మళ్ళీ అధ్యక్షుల వారి పర్మిషన్ తీసుకొని నాకు కూడా కొంచెం సర్దైంది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళేటప్పుడు భోజనానికి రమ్మని చెప్పాడు. నన్ను రామకృష్ణ అని మా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యుడు, మీరు భోజనానికి రావాలి, అక్కడే ఉందాం, తెల్లారి కూడా సమావేశం ఉంటుంది అని చెప్పిపోయాడు చాలా ప్రశాంతంగా. తనకు వెళ్ళిన తర్వాత మా సమావేశం కూడా అయిపోయింది. నేను ఫోన్ చేశాను, ఫోన్ లేపలే. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత విమలక్క ఫోన్ లేపింది, ఇట్లా వెళ్ళిండు అని చెప్పింది. అట్లా చెప్తూ అప్పుడప్పుడు వెళ్తుంటాడు. తర్వాత ఈ వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పి ఎవరికి చెప్పకండి నేను కూడా తను నాకు చెప్పిన విషయం కూడా నేను వెంటనే నా రంగన్నకును మరి రమక్కకు నేను కేజీఆర్ అన్నకు చెప్పాను. నేను అక్కడ భోజనాలు చేసే టైంలో అంటే ఒకటి సమావేశంలో ప్రశాంతంగా, తర్వాత తన ఎజెండా కూడా లేదు, తన పని బాధ్యతలన్నీ కూడా రివ్యూ లేదు, ఏమీ లేదు. విన్నారా? అందుకని ఒకటి చెప్తున్నాం ఏంటంటే ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీద పడిస్తే పద్ధతి ఏదైతుందో ఇది సరైనది కాదు. 2 సంవత్సరాల తర్వాత దీన్ని వాళ్ళు ఎత్తుకోవడం అనేది ఒకవేళ కామ్రేడ్ విమలక్కకు తన సహచరుడు తర్వాత కుటుంబ పెద్ద తను పోయిన దాంట్లో తను ఏదో ఊహించుకొని చెప్పొచ్చు. కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏదైతుందో ఇక్కడ రంగన్నని మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని టార్గెట్ చేసి తను మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం ఇలా వివి గారు కానీ ప్రసాద్ కానీ తగదు అనేదే నేను చెప్పదలుచుకుంది. ఒకవైపు ఇవాళ దేశవ్యాప్తంగా మతోన్మాద పాశ్చాత్య చర్యలు ముందుకొస్తున్నాయి, అణచివేత జరుగుతూ ఉంది, ప్రశ్నించే వల్ల లేదు. ఈ నిర్ణయాలని మన పిఎం గొంతు నుంచి మాట్లాడొద్దు అనే పద్ధతుల్లో ఇవాళ మేధావుల్ని అణచివేయడానికి ఇవాళ ధమాకి అనే సమస్యను కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విప్లవకారుల మధ్య విప్లవ పార్టీల మధ్య ఒక పెద్ద కర్తవ్యం ఉంది. అందరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి అట్లాగే ఫాసిజాన్ని ఓడించడానికి ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో వీళ్ళు దీన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రజలకు విప్లవ ఉద్యమాలపైన ప్రజా ఉద్యమాలపైన ఒక హాస్యం కలిగించే విధంగా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వాస్తవానికి 4-5 నెలల ముందు మాట్లాడిన మా ఇద్దరి సంభాషణ అనే విషయాన్ని దాన్ని ఎడిటింగ్ చేశారు అనేది కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం.